ఇరాన్కి అయితే సుప్రీం లీడర్ చనిపోయాడండి, తీరని నష్టం కొత్త వాళ్ళకి. ఖమేనీ కూడా గాయపడడం ముస్తాబా ఖమేనీ కూడా గాయపడినట్టుగా చాలా బలంగా వార్తలు వస్తున్నాయి. వీళ్ళు ఇస్తున్నారు. అయితే దీన్ని సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా మనం ఏ విషయాన్ని కూడా చెప్పడానికి లేదండి. కరెక్ట్. అసలు ఆయితుల్లా అలీ ఖమేనీ కూడా చనిపోయాడా, ఇప్పుడు అది కూడా మనం చెప్పడానికి లేదు. సైకలాజికల్ వార్ఫేర్ అండి ఇదంతా కూడా. మరి ఆ మాటకు వస్తే మరొక థీరీ కూడా వినిపిస్తుంది, మన బెంజమిన్ నెతన్యాహు కూడా లేడు, అసలు ఆయన కనిపించట్లేదు, దేశాల్లోకి వెళ్ళిపోయాడు, తలదాచుకున్నాడా, చనిపోయాడు, ఇలాగ రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ నడుస్తూనే ఉన్నాయండి. కాబట్టి సరే, అమెరికా కూడా తనంతట తాను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటి, దాదాపు $1,00,00,000 ఖర్చు అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ఈ సమయంలో అమెరికా ఇంత నష్టపోయి సాధించింది ఏంటి? ఇరాన్ మీద ఆధిపత్యం సాధించిందా? సాధించలేదు. అక్కడ చమురు క్షేత్రాల మీద ఏమన్నా ఆధిపత్యం సాధించిందా? సాధించలేదు. రెజ్యూమ్ని చేంజ్ చేయగలిగిందా? చేంజ్ చేయలేదు. అమెరికా ఫస్ట్ అన్నది ఎందులో ఫస్ట్ ఇప్పుడు ఆ విషయంలో? సో అక్కడ ఘోరంగా విఫలమైందండి, అమెరికా ఘోరంగా నష్టపోయింది. ఇరాన్ చూస్తే కనుక ఇరాన్కి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇరాన్కి సరే బయట వినిపిస్తుందే మనం చెప్పుకుందాం, సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు, అలాగే ముస్తాబా ఖమేనీ గాయపడ్డాడు, అలాగే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి చమురు క్షేత్రాల మీద దాడి జరుగుతుంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ముందుగాను హ్యాపీగా లేరు. ఈవెన్ ఆయితుల్లా అలీ ఖమేనీ యొక్క పరిపాలన కూడా వాళ్ళు హ్యాపీగా లేరు, ఇప్పుడు హ్యాపీగా లేరు. ఇప్పుడు ప్రాణభయం అనేటువంటిది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ విధంగా కనుక చూసుకుంటే కనుక ఇరాన్కి తక్కువ నష్టం జరిగింది, అమెరికాకి ఎక్కువ నష్టం జరిగిందండి. ఇక లక్షల్లో విలువ చేసేటువంటి డ్రోన్స్ నాశనం చేయడం కోసం కోట్ల విలువ చేసేటువంటి మిజైల్స్ని అమెరికా వాడవలసినటువంటి అవసరం ఏర్పడుతుందండి. ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ నష్టపోయింది ఎవరు ఈ యుద్ధంలో అంటే ప్రస్తుతానికి అమెరికానే అని చెప్పాలి. పైకి కళ్ళబోలి కబుర్లు ఎన్ని చెప్పినా సరే, మేము చాలా ఘోరమైనటువంటి బుద్ధి చెప్పామన్నా సరే, ఐఆర్జీసీ దళాలు ఎక్కడ వెనక్కి తిరగడం లేదు, వెనక్కి తగ్గడం లేదు. అలాగే పోనీ చర్చలు సాధిద్దామని చెప్పేసి అంటున్నారు. చర్చలు సాధిద్దాము అంటే అక్కడ ఉన్నటువంటి మసూద్ పెజెష్కియాన్ వాళ్ళ యొక్క అధ్యక్షుడు అండి, మసూద్ పెజెష్కియాన్, ఆయన పెట్టినటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయండి? 3 కండిషన్స్ పెట్టాడండి. ఆ కండిషన్స్లో ఏమన్నాడు? జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలి అన్నాడు. అలాగే ఇరాన్ యొక్క సహజబద్ధమైనటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఇరాన్ యొక్క హక్కుల్ని వాటిని గుర్తించాలి, జోక్యం చేసుకోకూడదు అన్నాడండి. మూడోది ఏమన్నాడండి, మనకి భవిష్యత్తులో అలాంటి దాడులు జరగకుండా ఉండడం కోసం హామీ ఇవ్వాలి, ఒక అంతర్జాతీయంగా ఒక హామీ ఇవ్వాలి అని చెప్పేసి. అసలు అమెరికా ఎక్కడైతే చమురు క్షేత్రాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది.